నమస్తే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ శ్రీధర్ దేవు. ఈరోజు వచ్చేసి నేను బయాప్సీ అంటే ముక్క పరీక్ష, ఈ ముక్క పరీక్ష ఏ జబ్బుల్లో మనకి కంపల్సరీగా చేయాలి, ఎలా చేస్తాం, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రిపోర్ట్ని ఎలా వివరించాలి, ఇవన్నీ నేను మీకు ఈరోజు వివరిస్తాను. ముఖ్యంగా మనం ఈ బయాప్సీ పరీక్ష వచ్చేసి క్యాన్సరా లేదంటే వేరే జబ్బులా అని తేల్చుకోవడానికి మనం ఈ పరీక్ష చేస్తాం. అసలు ఏంటి బయాప్సీ అంటే? బయాప్సీ అంటే ఏదైతే ఒక చిన్న మచ్చలా కానీ ఒక గడ్డలా కానీ తయారైందనుకోండి, దాని నుంచి ఆ గడ్డని మొత్తం కాకుండా దాని నుంచి ఒక చిన్న శాంపుల్ తీస్తాం అన్నమాట. శాంపుల్ తీసి దాన్ని రకరకాల పరీక్షలు చేస్తాం అన్నమాట. అంటే హిస్టోపాథాలజీ అనేసి, ఐఎస్సి మార్కర్స్ అనేసి, పాథాలజిస్ట్ గారు ఎవరైతే ఈ పరీక్షలు చేస్తారో వాళ్ళకి ఈ శాంపుల్ని ఇస్తాం అన్నమాట. సో ఈ ప్రక్రియను మొత్తం కలిపి మనం బయాప్సీ అంటాం. ఒకప్పుడు ఈ బయాప్సీని ఓపెన్ సర్జరీ ద్వారా చేసేవారు. అంటే పేషెంట్కి మొత్తం మత్తిచ్చి, శరీరం మొత్తం మత్తిచ్చి కట్ చేసి ఆ శాంపుల్ మొత్తం తీసేవారు అన్నమాట. ఈ ప్రక్రియలో అంటే మనకి ఎప్పుడైతే ఓపెన్ చేసి మనం ఇవన్నీ చేస్తామో దాంట్లో అనెస్థీషియా తాలూకు రిస్క్, ప్రొసీజర్ తాలూకు రిస్క్, పోస్ట్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవడం కానీ, కుట్లు వేయాల్సిన అవసరం కానీ, దానికి డ్రెస్సింగ్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో క్రమేపీ ఏమైంది, మనకి రేడియాలజీ అంటే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, సిటీ స్కానింగ్స్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్, ఈ రకరకాల మొడాలిటీస్ మనకు అందుబాటులో రావడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా ఆ ట్యూమర్ కానీ ఆ మచ్చ కానీ ఎక్కడుందో మనం దాన్ని 100% యాక్యురేట్గా మనం గుర్తించగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, గుర్తించిన తర్వాత అవే స్కానింగ్లని యూస్ చేసుకుంటూ, అంటే అవే స్కాన్లో మనం కంపల్సరీ మచ్చ ఎక్కడుందో చూసి చిన్న సూదులతోటి దాన్ని రీచ్ అయ్యి దాని నుంచి కావాల్సినంత శాంపుల్ తీసుకుంటాం. దీనివల్ల అంటే ఈ ఇమేజ్ గైడెన్స్ అంటే ఈ స్కానింగ్ ద్వారా మనం చేసే బయాప్సీ వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫస్ట్ థింగ్, ఇది మనం లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. అంటే చాలా చిన్న మత్తులోనే మనం ఆ శాంపుల్ని కలెక్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఈ చిన్న మత్తు తీసుకుంటామో హై రిస్క్ పేషెంట్స్ అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం ఆ అనెస్థీషియా తాలూకు కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా తగ్గించుకుంటాం. నెక్స్ట్ ఏంటి, లోకల్ అనెస్థీషియా. సో ఎక్కడ కూడా కోత అన్నది ఉండదు. ఎందుకంటే మనం మొత్తంగా చిన్న సూదితో వెళ్తాం కాబట్టి కేవలం ఆ సూది అంటే హార్డ్లీ 2 mm వరకు మాత్రమే మనకి స్కిన్ మీద చిన్న మచ్చ ఉంటుంది. సో ఆ స్కిన్ ట్రాక్ట్ నుంచి ఆ స్కిన్ ట్రాక్ట్ వరకు వెళ్ళే ఆ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం స్కానింగ్లో చూసుకుంటూ కావాల్సినంత శాంపుల్ తీసుకుంటాం. నెక్స్ట్ పోస్ట్ ప్రొసీజర్ కేర్. పోస్ట్ ప్రొసీజర్ కేర్లో ఏంటండి, ఎక్కడైతే మనం బ్లేడ్ పెట్టి కట్ చేయమో కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు, డ్రెస్సింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. సో పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ కంఫర్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మనకి ఈ శాంపుల్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దాన్ని పాథాలజిస్ట్ గారికి పంపిస్తే వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి కావాల్సిన పరీక్షలన్నీ చేసి మనకి జబ్బు 100% రిజల్ట్ అనేది కన్ఫర్మ్ చేయడం కుదురుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు లాగా క్యాన్సర్కి కేవలం సర్జరీయో రేడియేషనో అన్నట్టు కాకుండా ఇప్పుడు కీమోథెరపీ కానీ, ఎందుకంటే ప్రతి క్యాన్సర్లో కూడా ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, అందులో చాలా రకాలు ఉంటాయి. అన్నిటివి కూడా వేరే వేరే రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ అన్ని క్యాన్సర్లకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఎందుకంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్ని బట్టి, దానికి ఉన్న హిస్టాలజీని బట్టి క్యాన్సర్లో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. సో మనం ఏ టైప్ అంటే దానికి ఏ ట్రీట్మెంట్ అయితే మనము బెస్ట్ రిజల్ట్స్ వస్తుందో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ఈ బయాప్సీ అనేది డెఫినెట్గా చేయాల్సింది అన్నమాట. సో మనకి బెనిఫిట్స్లో వచ్చేసి ఏంటి, 100% గ్యారంటీగా మనకి జబ్బు నిర్ధారణ అవుతుంది. ఒక్కోసారి ఏంటి, క్యాన్సర్ కాకుండా టీబీ కానీ ఇన్ఫెక్షన్ కానీ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఏంటి, మనం యాంటీబయాటిక్స్ కానీ టీబీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే సరిపోతుంది. చాలా అరుదుగా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మన బయాప్సీని మనం ఒక్కసారి ఫస్ట్ సిట్టింగ్లోనే మనకి కరెక్ట్ శాంపుల్ వస్తుంది, మనం తీసుకోవడం కుదురుతుంది. చాలా అరుదుగా రెండోసారి కానీ మూడోసారి కానీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అన్నది పర్ఫెక్ట్ బాల్ లాగా మొత్తం ఒకేలాగా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల క్యాన్సర్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల నార్మల్ టిష్యూ కూడా ఉండొచ్చు. సో మనం అందుకనేసి ఏం చేస్తాము, ఫస్ట్ పెట్ స్కాన్ చేస్తాం అన్నమాట. పెట్ స్కాన్లో ఏంటి, మనకి 100% క్యాన్సర్ ఎక్కడ ఉంది అన్నది తెలుస్తుంది. సో ఆ క్యాన్సర్ ఉన్న లొకేషన్ని గుర్తించి
దాని నుంచి మనం వీలైనంత శాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం టెస్ట్ అన్నది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటుంది అన్నమాట. చాలా అరుదుగా ఈ బయాప్సీ చేస్తున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాక ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎనీ ప్రొసీజర్కి రిస్క్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద రిస్క్ కానీ కాంప్లికేషన్స్ కానీ మనకి ఊపిరితిత్తుల్లో అంటే లంగ్స్లో ఉన్నప్పుడు ఏదైనా మచ్చలాగా ఉండి దాన్ని బయాప్సీ చేసినప్పుడు చిన్న చిన్న రిస్క్ ఉండే అవకాశం ఉంటుందండి. ఎలాంటి రిస్క్? బ్లీడింగ్. అంటే మనం లంగ్స్లో ఊపిరితో గాలితో పాటు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో ఆ రక్తనాళాలని అనుకోని పరిస్థితుల్లో మనం టచ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే రక్తనాళాలు టచ్ అయినప్పుడు కొంచెం బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నిమోథొరాక్స్ అంటే ఊపిరితిత్తుల చుట్టూరు గాలి లీక్ అవ్వడము. యూజువల్గా మనం ఈ బయాప్సీ చేసి అంటే ఇప్పుడు లంగ్స్ అనేవి మన బెలూన్స్లా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో సూదేసి మనం తీసినప్పుడు కొంచెం ఆ గాలి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఊపిరితిత్తులకి ఛాతీకి మధ్యలో పేరుకున్నప్పుడు మనం దానివల్ల ఆయాసం రావడం కానీ, ఐసీలో అడ్మిషన్ అవసరం కానీ, ఒక ట్యూబ్ వేసుకోవాల్సిన అవసరం కానీ రావచ్చు. చాలా అరుదుగా దగ్గితే రక్తం పడడము, ఇట్లాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావచ్చు. వీటన్నిటికి కూడా మనం ప్రాపర్గా హాస్పిటల్లో చేస్తాం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్రొసీజర్కి రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటాం. రిస్క్ ఏంటి? ఈ చిన్న చిన్న కాంప్లికేషన్. బెనిఫిట్స్ ఏంటి? 100% యాక్యురేట్గా మనకు జబ్బు ఏంటనేది తెలుస్తుంది. సో రిస్క్ బెనిఫిట్స్ చూసుకొని బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మాత్రం కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.